అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గ్రహించండి. దేవుడు చేసేటువంటి కార్యాలు కూడా గ్రహించండి. ఈరోజు మీకు ఒక స్పష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని ఇద్దరు అన్నదమ్ములతో ఆరాధన ముగిస్తారు. ఈ ఆరాధన ఎట్లు మనం చేయాలనో, ఆరాధన అనే దానికి కారణం ఏమిటో మీకు దివ్యంగా అర్థమయ్యేటట్టు చెబుతా రండి. దేవుని యందు విశ్వాసం కలిగిన వాళ్ళ ఈ మాటలు స్పష్టంగా మందిరంలో ఉన్న మనము, అదేవిధంగా యూట్యూబ్లో ఇది ప్రతివారు దీన్ని చూసి గ్రహించేవారు దేవుళ్ళు మనం ఎట్లా నడుచుకుంటే చక్రంగా మన బాట కొనసాగుతుందో, దేవుళ్ళు ఎలాగో మనము మడుచుకుంటే ఆడికంటే ఆడికి మడుచుకుంటే ఎట్లా దేవుడు మన జీవితాన్ని కొనసాగిస్తాడో దేవుని వాక్యం ద్వారా ఇందాము రండి. దేవుని యందు శ్రేష్టమైనటువంటి విశ్వాసం కలిగిన దేవుని సొత్తైన ప్రజలకు చిన్న మాటలు మీకు వినిపించాలని ప్రభు పేట మనవి చేస్తూ, దయగలిగినటువంటి దేవుని యందు భయభక్తి అంటే దేవుని మీద ఆసక్తి కలిగి దయగలిగిన దేవుని మాటలు మన హృదయంలో భద్రపరచుకోవాలంటే దేవుని వాక్యం ఒక్కటే మనకు రెండంచుల ఖడ్గం. మనమున్న చెడుకు తీసేసుకోవాలన్నా దేవుడి మాటలు మన హృదయం ఉంటేనే, మనం ఉన్నటువంటి తప్పిదమైన మార్గాలు సరి చేసుకోవాలన్నా ఏ విషయంలో కూడా దేవుని వాక్యం మనకు ఖండితంగా ఖండించి చెప్తా ఉంది. చూద్దాం రండి. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎవరయ్య అంటే, ఒక తండ్రికి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. లూకాసు సువార్త 15వ అధ్యాయం మనం చూస్తే అక్కడ స్పష్టంగా మనకు అక్కడ కనపడుతుంది. 12వ వచనములో స్పష్టంగా కనపడుతున్నాయి ఆ మాటలు. చూద్దాం రండి. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములే, ఒక తండ్రి కుమారులే. నాకు కూడా ఇద్దరు కుమారులే. వారిద్దరు అన్నదమ్ములే, నాకు ఇద్దరు కుమారులే. అయితే చూద్దాం రండి. ఎవరినో చెప్పలేదు అంటే మళ్ళా ఆడపిల్లలు లేరు అంటే ఇద్దరు మగ పిల్లలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ ఆడపిల్ల ఏ కోణంలో సాట ఉండవచ్చు. ఇప్పుడు నాకైతే మాత్రం డీటెయిల్ గా దీని దృష్టిగా ఇద్దరు కుమారులే ఉన్నారు. చూద్దాం రండి. ఆ ఇద్దరు కుమారులలో ఏ కుమారుడు ఎలాగ నడిచినాడో, ఏ కుమారుడు ఎలాగ నడవలేదో చూద్దాం రండి. మరియు ఆయన ఇట్లనేను, ఆయన ఎవరు? పరిశుద్ధ ఆత్మదేవుడు. ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు ఎవరితో మాట్లాడినాడంటే తెల్లతేటగా తన సేవకుడితో మాట్లాడి ఈ రకంగా రాసి ఉంచు, ఈ యొక్క పరిశుద్ధమైన లేఖనము యుగ యుగాలకు ఇది గుర్తింపు ఉండాలని ఆయన రాపించుడు. ఆయన ఇలాగూ ఇట్లా నేను ఒక్క మనుషుడికి ఇద్దరు కుమారులు ఉండేవి. వాళ్ళలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకొచ్చు భాగం ఇవ్వమని తన తండ్రిని అడగగా అతడు వారికి అతడు వాడికి చిన్నవాడికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఇప్పుడు ఆస్తి కాడికే వద్దాం. ఆస్తి కాడనే గొడవచ్చు. తండ్రికి కుమారుడికి ఇద్దరికి గొడవ వచ్చింది ఆస్తి కాడి. అయితే గొడవ ఎంతకాలం ఆడినరో ఎన్ని రోజులు ఆడినరో తెలియదు. కానీ నాకు పంచిపెట్టమన్న గొడవ కాడ ఈ తండ్రి ఎందుకు చెప్పిన ఇండ్లు లేమని కొన్ని రోజులు ఆగుంటాడేమో. తనకు పంచిపెట్టెను, శుభ్రంగా పంచిపెట్టెను.
ఆ పంచి పెట్టిన ఆ సందర్భాన్ని మనం చూస్తే, దేవుని యందు విశ్వాసం కలిగిన వారులారా, ఈ చిన్న కుమారుడు అనే వాడికి దేని మీద ఉంది చూపు? కుటుంబంలో ఉన్న ధనము మీద ఉంది కన్ను. నా ధనము నాకు కావాలమ్మా, ఇక్కడ ముందుకు రండి, ఉన్నంతా ఖాళీగానే ఉంది, వచ్చిన వాళ్ళు ముందుకు రండి. ఆ ధనము మీదనే చిన్న కుమారుడికి ఆ కన్ను అయింది. సరే, మంచిదే. చిన్న కుమారుడు ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. తిరిగి ఏం పోగొట్టుకున్నాడు? చిన్న కుమారుడు కలిగిన ఆస్తిని పోగొట్టుకున్నాడు, లోకాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అతను ఆస్తినే కాదండి. ఏదో చాలా మంది పండితులాల చెబితే చెప్పవచ్చు, చాలా పండితులాల అంత నాకేం తెలుసు అని చెబితే చెప్పవచ్చు. అయితే ఇక్కడ చిన్న కుమారుడు ఏం పోగొట్టుకున్నాడు? ఆస్తి మాత్రమే పోగొట్టుకోలే, లోకాన్ని కూడా పోగొట్టుకున్నాడు. లోకమైన స్నేహితులు కూడా పోగొట్టుకున్నాడు, లోకమైనటువంటి బంధుమిత్రులు కూడా పోగొట్టుకున్నాడు. అమ్మా కేకలో తగ్గించి, లోకమైనటువంటి బంధుమిత్రులు పోగొట్టుకున్నాడు, లోకంలో ధనవంతులు కూడా పోగొట్టుకున్నాడు. అంటే ఆ చిన్న కుమారుడు ఒక లోకంలో ఒక ధనవంతుడు ఒక పందుల గుంపు మేపుతుండగా పందులో మేపటానికి కూడా ఇష్టపడకుండా ఆడు కూడా తరిమి వేయించాడు. ఇప్పుడు ఆస్తిని గురించే నేర్చుకున్నాం. దేవుని నమ్మిన వాళ్ళము ఆస్తి కోసం దేవుని నమ్ముతున్నామా? ఆత్మ కోసం దేవుని నమ్ముకుంటున్నామా? ఆత్మ నరకానికి పోకుండా చాలు అని ఆత్మ కోసమే నమ్ముతున్నామా? కేవలం ఈ యొక్క ధనధాన్యం కోసం నమ్ముతున్నామా? ఈ డబ్బు వాదా కోసం నమ్ముతున్నామా అనేది మనం ఇద్దరు అన్నదమ్ములు చూద్దాం. అయితే సమస్తము పోగొట్టుకున్నాక ఆ చిన్న కుమారుడికి ఏం ఆలోచన వచ్చిందంటే, నా తండ్రి దగ్గర అయితే బుద్ధి వచ్చినప్పుడు పోగొట్టుకున్న తర్వాతనే ఎవరికైనా బుద్ధి వచ్చేది. పోగొట్టుకోకున్నంతతోటి బుద్ధి రాదు. లోకంలో స్నేహితులు పోగొట్టుకోకుంటే బుద్ధి రాదు. లోకంలో ఏదైనా సాహసాన్ని పోగొట్టుకోకపోతే బుద్ధి రాదు. ఆస్తి పోకపోతే బుద్ధి రాదు. శరీరంలో గర్వం పోకపోతే బుద్ధి రాదు. అన్ని పోయిన తర్వాతనే చిన్న కుమారుడు అనే వాడికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఏమంటున్నాడు ఇప్పుడు? నా తండ్రి దగ్గర అనేకులు కూలి వాళ్ళు ఉన్నారు, అనేకులు బ్రతుకుతున్నారు ఆడ, నేను పోతే నాకు కేవలం గుప్పెడు మెతుకులు నా తండ్రి పెట్టగా పోతాడా? అయితే అక్కడికి పోయి నేను దౌర్జన్యం చేయడానికి లేదు కానీ, అయ్యా నీ ఎదుట నేను పాపము చేసింది వాస్తవము, నేను చివరకు గుప్పెడు మెతుకుల గతి లేక గుప్పెడు మెతుకుల కోసం వచ్చినాను అని అడుగుతా. ఇంకా గిట్టేది కదా తండ్రి కదా. అయితే అక్కడ కేవలము చెప్పు తొడిగిచ్చినాడని ఉంది, ఒక ఉంగరం చేయించినాడని ఉంది, ఒక ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఇచ్చినాడని ఉంది. వారి మేకల గుంపులే పోయి ఒక మేక పిల్లను లేదు దూడను తీసుకొచ్చిన కుమారుడు ఏదో కోనిలే తప్పిపోయి ఇక మళ్ళా నేను చూడలేననుకున్నాను. తిరిగి అయ్యా నన్ను క్షమించు అని అడిగింది కాబట్టి ఆ మందలలో ఒక దూడను, ఒక గొర్రె పిల్లను, ఒక పొట్టేలిని ఏదో తెచ్చుకలే. ధనవంతుడు కదా, వాళ్ళందరికీ తల ఇంత భోజనం కావాలి కదా. ఒక 4-5 కోసిండు. ఒక బస్తా 2 బస్తాలో బియ్యము వడ్డించు. అయితే పెద్ద కుమారుని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తిండోపితండంగా ఆ ఇంటి ముందర జనమంతా ఉన్నారంట. ఏ రోజు లేరు, ఏది స్థానంగా జనం ఇట్లా ఉన్నారు. కారణం ఏమిటిదని అతడు బయటలో ఉన్నంగలోనే అడగగా, బయటలో ఉన్నంగలోనే ఇంట్లోకి రాలే, బయటలో ఉన్నంగలోనే బజార్లో ఉన్నంగలోనే అడగగా అక్కడ ఉన్నారన్నారంటే, అయ్యా మీ తమ్ముడు తిరిగి వచ్చినాడు, సరే చనిపోయినాడని అనుకున్నాను అని అనుకుంటున్నాడు మీ నాన్న. తిరిగి చనిపోలేదు, తిరిగి బ్రతికి వచ్చినాడని అనుకు ఆ అవతారం అంతా చూసి ఏం చేసినాడంటే 4 మేక పిల్లలు తీసుకొచ్చి
ఏదో 2 బస్తాలు బియ్యం తీసుకొచ్చి పాప మా అబ్బాయికి ఒక ఉంగరం తెచ్చి ఆ జత బట్టలు తీసుకొచ్చి ఒక జత చెప్పులు చేసుకొచ్చి అవతారం ఉంటే మంగళాన్ని పిలిచి సవరం చేపించి తన కొడుకును ప్రజలందరిలో చూపించుకుంటున్నాడయ్యా అన్నాడంట. పెద్ద కొడుకు ఏం చేసినాడు చెప్పండి? అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమలాడుకొనెను. అందుకు అతడు తన తండ్రితో ఇదిగో ఇన్నేళ్ల నుండి నేను ప్రేమించుచున్నాను కదా, ఈ ఆజ్ఞలు మేరలేదు. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు నాకు ఎన్నడూ ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు రాగానే నీ కొరకు క్రొవ్విన పశువును వధించిద్దని చెప్పాను. వాని కొరకు నీవు క్రొవ్విన పశువును వధించితివని చెప్పాను. అందుకు కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. నావన్నీ నీవే. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు కూడా తిరిగి బ్రతికను గనక తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. తప్పిపోయి దొరికినాడని నేను కేవలము ఒక జత చెప్పులు మాత్రమే వాడికి ఇచ్చినానయ్యా. కేవలం ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చినానయ్యా. కేవలం వాడికి మంగళ అబ్బాయిని పిలిపించి సవరమా మాత్రమే చేయించినానయ్యా. అంత తప్ప మొత్తం నీదే కదా, నువ్వు విన్నావని నీకే కదా సమస్తం ఇచ్చింది. ఇక వచ్చిందంటవా రాలేదంటవా నాకు వచ్చినము కాలే. దేంతో దిగిపోతా ఉన్నాం మానవులము? ఆస్తిలోనే దిగిపోతా ఉన్నాం. అదే ఆ చిన్న కుమారుని ఈయన యంత్రయాపన చేస్తుంటే పోయి అక్కడనే బతుకుపోరా, అక్కడనే అడుక్కో తిరిగిపోరా అని అనింటే అసలు వాడికి వాడి ముఖమే చూడకుంటే పెద్ద కుమారుడు ఎట్లా ఉండేవాడు? మా నాన్నంటే ఇట్లా నేను నా మాట జబదాటడు, ఏం కావాలన్నా నాదే, అంత నాదే. అర్థమవుతుందంటారా? దేవుని విశ్వాసం కలిగిన వారులారా, ఇరుగు ఉండొద్దు, పొరుగు ఉండొద్దు, అన్న ఉండొద్దు, తమ్ముడు ఉండొద్దు, అన్న లేదు, చెల్లి లేదు ఈ లోకానికి. సహోదరుడు రాత్రి శుక్రవారం నిజంగా నా కళ్ళు తెరవబడ్డట్టు అయినాయి. వాక్యం చెప్పమంటే నా కళ్ళు తెరవబడ్డట్టుండే. స్వచ్ఛమైనటువంటి ఎన్నోసార్లు ఆ మాట తీసుకొని సరివే కానీ చివరి భాగంలో మాత్రమే ఆ మాటలు 4 వచనాలు దాటిన తర్వాత ఆ మాటలు ఎత్తుతూ వచ్చినట్టు నేను ఆ మాటలు నా నోట మాట్లాడటానికి నేను యోగ్యుని కాదు అనుకున్నాను. ఆ మాటలు నా నోట ప్రజలకు చెప్పడానికి నేను యోగ్యుని కాదు అనుకొని పశ్చాత్తాప పడతా వచ్చి రాత్రి డైరెక్ట్ గా ఎడబెడవ చెప్పిన మాటలకు నిజంగా కళ్ళు తెరవబడ్డాయి. సామెతల గ్రంథంలో నిజంగా కొండెగాని మాటలు వానిలో కడుపులేకి దిగిపోవాలని ఆనెత్తనగానే పాలమోలు ఎత్తడానికి నాకు గుండె సరిపోలే. నాకు ధైర్యం చాలే. 18వ అధ్యాయం 1వ విషయం. లోకమంతా కూడా లోకాన్ని యాడ ఎత్తినా, యాడ గాలిచ్చినా, యాడ జల్లెడ పట్టినా దేనికోసం దేనికోసం ఒంటరిగా బతకాల. నాకు నేను ఏర్పడాలా, నాది నాకు ఇచ్చేయి. అది చిన్న కుమారుడు ఆ రోజు అన్నడో అనలేదో కానీ ఈ దినాలలో ఈ యొక్క లైవ్ లో ఆనకు కట్టి ఈ లైవ్ లో ఉండలే ఆనకు ఆ మాటను కట్టి ఆశ ఎవరిని? తండ్రిని. ఆశ నాది నాకు విడుదల చేయి, తిరిగి చూసిన దాన్ని నాశనం చేస్తా, దాన్ని లేకుండా చేస్తా.
నాకు ఇచ్చేయి అన్న కుమారులు 100 మందిని చూస్తాం లోకంలో. తండ్రిని తశ అనేవాడు. నాకు ఇచ్చేయి దాన్ని దెబ్బకు దానికి ఆజాత భూమి మీద ఎవడు బాగుపడేవాడు ఉన్నాడు. భూమి పంట చేసి వ్యాపారం చేసి బాగుండాలి అని మనం నిజంగా చూస్తే దానిగా చేస్తాను కాదు, నిండుగా చేస్తా నీ అమ్మటి ఉన్నోడి రాజేస్తానని అర్థమవుతుందంటారా? దేవుని విశ్వాసం కలిగిన వాళ్ళు ఇక్కడ ఒంటరిగా చూడండి, అక్కడ మాట ఏరున్న గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టి వాడు లెస్సైన జ్ఞానములకు విరోధి. లోకమంతటా మనం చూస్తా ఉన్నాం. ఒంటరిగా బతకడానికి, ఒంటరిగా నాకే అన్ని తెలుసు, నాకే సమస్తం తెలుసు అనే వాడికి ఏ జ్ఞానుడైనా జ్ఞానం ఉన్నాడని అనుకుంటే వాడు అజ్ఞానుడేనని వాక్యం చలవిస్తుంది. ఒంటరిగా ఉండటానికి, ఈ ధనాన్ని తనను ఆపేక్షించడానికి ఎవరిని చూసినాం? ఈ యొక్క తల్లికి 2 కుమారులు, 2 చూసినాం. 2లో ధనాపేక్ష లేని వారు ఎవరైనా తెలియదా? వాళ్ళిద్దరిలో తగలేదు. ఎవడు తగలేదు అక్కడ. పెద్ద కొడుకు చూస్తే కూడా ధనాపేక్షే. చిన్న కొడుకేమో తొందరపడ్డాడు, పెద్ద కొడుకేమో మొత్తం మీది నాది, కుటుంబంలో మొత్తం నాది కావాలా, ఎవరు ఉండేదానికి లేరని పెద్ద కుమారులు అది బయట వెళ్ళా. బయట వెళ్ళా. తమ్ముడికి ఏదంత చెయ్యి సాధ్యతలకు బయట వెళ్ళా. అయిపోయిందలే, వాడు వెళ్ళిపోయింది, మొత్తం నాదేనుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఒంటరిగా బ్రతకడానికి, ప్రతి వాడికి భూమి మీద ఉన్న ప్రతి వాడికి ఏ ఒక్కరికి నాకు లేదనడానికి, ఒంటరిగా బ్రతకడానికి పవిత్రమైనటువంటి యెరూషలేములో నుండి దిగిపోయే వారిని కూడా రాజు చెప్తావచ్చు ఈ మాట. యెరూషలేములో నుండి దిగిపోయిన వాడు కూడా వాడెవడో పనికి మాలినోడు కాదు, వాడికి ఏమో స్వచ్ఛమన్ను తెలియనివాడు కాదు, వాడికి ఏమో కిందికి పోయే మార్గము ఎవరికి తెలియదు కాదు. యెరూషలేములో నుంచి దిగిపోయేవాడు కూడా ఎవరి చేతులు దొరికినాడని? దొంగల చేతులు దొరికింది. యెరూషలేములో నుంచి దిగిపోయేవారు ఎంతో మంది మన మధ్యలో కూడా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళేం పనికి మాలిన కాదు, వాళ్ళేం వాక్యం తెలియని వాళ్ళు కాదు, వాళ్ళు దేవుణ్ణి ఎరగిన వాళ్ళు కాదు. ఆ కుటుంబంలో ధనం కావాలా, యెరూషలేములో ధనం కావాలా, ఆ ధనంలో నేను భాగస్వామిని కావాలా, లేదా భాగం సగం ఎడగొట్టుకోవాలా. చిన్న కుమారుడు పెద్ద కుమారుడు కూడా ఎడగొట్టుకున్న భాగం చూస్తూ వచ్చినాం. దేని గురించి ఎడగొట్టుకున్నారు? ఆస్తి కోసమే. యెరూషలేము నుంచి కూడా దిగిపోయేవాడు కూడా యెరూషలేములో సగం భాగం నా భాగం నాకు నేను వెళ్ళిపోతా లోపలికి. ఎబ్రోను నుంచి కూడా దిగిపోయే వాళ్ళని ఎంతో మందిని 6-7 సంవత్సరాల నుంచి కోర్టులో వాయిదాలు, కోర్టుల కేసులు నడుస్తూ ఉంటే అనేక సేవకులు సిగ్గుపడతా ఉన్నారు. అన్య ప్రజలంటా ఉన్నారు, దేవుని అరగనోళ్ళు అంటున్నారు. ఇంతలా పేరు ప్రతిష్ట కలిగినటువంటి ఎబ్రోను ఇవాళ అన్యుల మధ్యలో, పోలీసుల మధ్యలో సిగ్గు కలగజేస్తున్నారంటే కేవలం దేనికోసము? ధనాపేక్షణ కోసం. అయితే ఇప్పుడు తెలివి కలిగి కొంతమంది సేవకులు తెలివితో ఏం చేస్తున్నారంటే వాళ్ళ కుటుంబంలోనే ఉంచుకుంటున్నారు దాన్ని. ఇక పక్కోడికి అధికారం ఇస్తే, పక్కోడిని దగ్గరికి తీస్తే కాస్త రెక్కల రాంగలోనే కాలు రాంగలోనే దాన్ని ఏమిటంటే సంప్రదాయము చూపిస్తున్నారని ఈరోజు 150ల చర్చిలు వాళ్ళు చిత్తపరిచిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఆస్తికి, డబ్బుకు మీకు ఎలాంటి సంబంధం లేదు. ఇది యొక్క ఏరాయపాలెం దగ్గర ఉన్నటువంటి మనకి యాదవుల సహోదరుడు కూడా ఒక పేపర్ రాసి పెట్టింది. దీంట్లో సంఘంలో ఎవరైనా సంఘాన్ని ప్రేమించి ఒక దూడ పిల్లనిచ్చినా సావుకుడికి సంబంధం లేదు. మీరు ఇస్తుంటే సంబంధం ఎవరైనా పేరు కూడా మీరు చెప్పవచ్చు. నెహమియానా
20 బలం దగ్గర కట్టిన నెహెమ్యా ఏదో 10 సంఘాలు చేసినట్టు కానీ కనీసం సైకిల్ ఇచ్చినా కానీ ఇక్కడికి 20 బలం కాడికి రావాల్సిందే. మీరు వాడటానికి లేదు. ఎందుకంటే మిమ్మల్ని వాడమని మర్యాద ఇచ్చినవా మీరు ఏం చేస్తారో ఎడగొట్టడానికి మొదలుగా. ఈరోజు అనేకమైనటువంటి ప్రవీణ్ కానీ సతీష్ కానీ కుటుంబంలో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఈ సంఘాన్ని గలిబిలి చేస్తారు అని. యెరూషలేము నుంచి ఎక్కడ దిగిపోతా ఉన్నాడట, ఎంతో నా ఇష్టం వచ్చిన కాడ కట్టుకుంటున్నా. నేను కూడా ఒక మందిరం నేను ఎప్పుడో ఉండాలని అవసరం ఏంది, ఆయన కిందనే ఉండాలని అవసరం ఏంది? అర్థమవుతుంది అంటారా? మనం కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తా ఉన్నాం, మనం కూడా దేవుణ్ణి గణపరుస్తా ఉన్నాం. ఎక్కడి గణపరుస్తున్నామో ధనాపేక్ష కోసము నువ్వు ఎన్ని రోజులు నువ్వు ఆ విధంగా చెత్తపడ్డ దేవుని దేవుని మాత్రం పొందలేవు. ధనాపేక్ష ఎక్కడికి తీసుకపోద్దంటే ఎక్కడికి దిగిపోతామంటే దేవుని మందిరంలో వచ్చి తాగుడు అలవాటు పడి దిగిపోతా ఉంటాం. ఎన్నిసార్లు అలవాటు పడి దిగిపోతా ఉంటాం లోకంలో. ధనాపేక్ష కలిగి నేను కూడా పెత్తనం చేయాలని దిగిపోతా ఉంటాం. కుటుంబంలో నుంచి దిగిపోతా ఉంటాం. చిన్న కుమారుడు దిగిపోయాడు. అదేవిధంగా చూస్తే వ్యాపారం చేసుకొని నా ఇష్టం వచ్చినట్టు నేను ఎదగాలని దిగిపోతా ఉంటాం. దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతాను అనే ఆ విశ్వాసము మనకున్నది. దేవునితో కలిసి జీవించాలని ఆ విశ్వాసం ఉన్నది మనకు. దేవుని యందు విశ్వాసం కలిగిన వారులారా ధనాపేక్ష అని నిజంగా నా యొక్క నోట ఎన్న మాట మరలా తిరిగి ప్రజలకు విపన్నంగా చెప్పక నేను ఉండలేదు. నా కుటుంబం కానీ లేదు విశ్వాసులు కానీ 3 సంవత్సరాలు దాటింటుంది అనుకుంటా ఇంచుమించుగా. మన యొక్క సహోదరుడు మన యొక్క మందిరం ఉన్నటువంటి సంఘ పెద్దగా ఉన్న పెద్దకు నిజంగా ఈ జరిగే మాటలు ఈ జరిగే సాక్ష్యాలన్నిటికు అతడు నిలువెత్తని సాక్షి. అతనికి నేను నిజంగా వందనాలు చెప్పాలని పెద్దది. ఒక్కోసారి ఏం చెప్పినాడయ్యా అంటే 3 సంవత్సరాలు అయింది, దశమ భాగము ఎంత కరెక్ట్గా తీయాలంటవా, తీయకపోతే ఏమైంది? దాని దగ్గరగా నాకు 10,000కు ఏ సంవత్సరం కూడా 10,000కు దాటుతుంది ప్రథమ ఫలము అని 1 సంవత్సరం చేయలేదంట. అతడు అందరు ప్రజలందరిలో నిజంగా యథార్థం అనేది దేవుడే తన మాట మాట్లాడిందని మనం అనుకోవచ్చు. యథార్థం లేదు మన మాట దేవుడు అనుకోకుండా యథార్థం మాట్లాడిస్తాడు. అతడు అన్నాడు, నేనయ్యా పోయిన సంవత్సరం దశంభాగం తీయలేదు, ఈ సంవత్సరాలు విత్తనాలు మొదలుపెట్టే టైం అయింది, విస్తారంగానే పంట వచ్చింది, విస్తారమైన పంటను నేను ఎవరికి ఇచ్చినా నాకు వచ్చిన డబ్బు నేను ఎక్కడ దాచినా అనేది నాకు ఏమీ అర్థం కాలేదయ్యా అని అతను అన్నాడు. ఆ రోజు నిజంగా దశమ భాగము దేవుడికి ఇచ్చే దశమ భాగంలో మిగిలించాలనే బుద్ధిహీనత ఏ క్రైస్తవుడికి రాకూడదు అని వాస్తవ మాట అన్నాడు. ఏ క్రైస్తవుడికి కూడా రాకూడదు అని. మరి ఆ రోజు నుంచి ఈ రోజుకి మళ్ళా తన మాట అయ్యా దేవుడు నాకు ఇంత కొత్త చేసినాడు అని రాలేదు. అర్థమవుతుందంటారా? దేవుడు దిగిపోతా ఉన్నాం మనం. దేవుడికి ఇచ్చే దశమ భాగంలో కూడా దిగిపోతా ఉన్నాం. దేవుడికి నియామ కానుకలు ఇచ్చే కాడ దిగిపోతా ఉన్నాం. దేవునికి ఇవ్వాలనుకుంటాం, ఏందంట, ఇవ్వకపోతే ఏందంట, ఇస్తే ఏందంట, ఇస్తే ఒరిగిందేంది, ఇవ్వకుంటే ఒరిగింది. ఒక సహోదరి సంవత్సరం దాటింది, ఇది 2వ సంవత్సరం. అడుగుతా వస్తా ఉంది. తాతయ్య నేను దేవుని మందిరానికి ఏదైనా తేవాలనుకుంటున్నా, దేవుడు నాకు చేసిన మేలు, ఆ మేలు దేవుని కనపరుచుకోవాలనుకుంటున్నా, ఏం తేవాలంటమ్మా నీవే ఏదో ఆలోచన చేసి చెప్పు, అది నేను తీసుకొస్తా. నేను చెప్తానంటే నీకు అది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఈ యొక్క దేవుని మందిరంలో
2.5 సంవత్సరము 3 సంవత్సరాలు కావస్తుంది మనం దాన్ని వాడబట్టి. ఒక మంచి శ్రేష్టమైనటువంటి అవుజాలో 250 అమ్మ కూర్చోలేక ఇబ్బంది పడవు, ఆ కుర్చీలో అవ్వచ్చు. 250 ఒక మంచి యాంప్లిఫైర్ తీసుకురావాలా అని అనుకుంటూనే ఉన్నాం. పేదరు రాజు నేను ఎన్ని రోజులు ప్రయత్నం చేస్తున్నాం కానీ తీరా ఒక రోజు డబ్బులు కూడా పోగు చేసి పోదామని చెప్తా పిల్లలకు దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఆ పాప మొన్న ఎందుకు అనుకోకుండా అమ్మ నేను ఇది తేవాలనుకుంటున్నాను 16 నుంచి 18 మధ్యలో ఉంది అని అంటే ఆ పాప నేను 3 సంవత్సరాల నుంచి తేవాలనుకుంటున్నాను, మరి ఎందుకో అది ఆగిపోయినా అదేనంటే నిజంగా అది నా కోసమేనేమో దేవుడు అది నేను తేవాలని ఆయనకి ఇష్టం ఉందేమో అని అర్థమవుతుందంటారా. తొలిసారి తొలి నెల ప్రభువుకు సమర్పించాలనుకుందంట. ఒక ఆడపిల్ల మనమందరం కూడా అవన్నీ ఏదో కథంగా అనుకుంటూ వచ్చినాం, ఎచ్చుపుచ్చుకున్న వాళ్ళు ఏదో అనుకుంటూ వచ్చినారు, కన్నోళ్ళు ఏదో బాధపడుతూ వచ్చినారు. కనికరం కలిగిన దేవుడు రక్తమిచ్చి కొన్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాత్రం ఎప్పుడు మరో దేవుడు స్తోత్రం కలుగుగాక. ఆమేన్. నా దేవుడు న్యాయం చేశాం కనుక నా దేవుడితోనే నేను పోరాడతాను కదా. ఎంత దృఢంగా మాట్లాడుతుందంటే నాకు ఎంటికలు లెక్కన పొడిచినాయి. మనం కూడా నిజంగా మన కుటుంబాలలో కూడా మగవాళ్ళు ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. నా కొడుకు ఉద్యోగం ఇచ్చిన నా కొడుకు అనే వాళ్ళు ఉన్నారు. నా కొడుకు నెలకి ఎంత సాలరీ చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబంలో పాపం చెప్పుకోలే పాపం, ఎందుకంటే పడిపోయింది కదా పాపం బిడ్డ. ఒకసారి నువ్వు 100 సార్లు పడిపోయిందో జాగ్రత్త. ఒక్కసారి పడిపోయిన వాళ్ళ వైపు నువ్వు ఏళ్ళు పెట్టి చూపిస్తే నీ కుటుంబం అల్లకొల్లాలు అయిపోద్ది. ఒక్కసారి పడిపోయిన వాళ్ళకి ఏళ్ళు పెట్టి చూపిస్తే 100 సార్లు పడిపోయిన కుటుంబాన్ని ఏం చేస్తావు? 100 సార్లు వ్యాధి లేకుండా పడిపోయిన కుటుంబాన్ని నువ్వు ఏం చేస్తావు? దేవుడికి దశమ భాగం ఇచ్చేదానికి నువ్వు ఎన్ని వేషాలు వేస్తావని, నువ్వు ఎన్ని వేషాలు వేస్తావు సహోదరి, ఎన్ని వేషాలు వేస్తావు సహోదరుడా. నిజంగా నేను నా మనస్ఫూర్తిగా ప్రతిపీఠం మీద నుండి చెప్పుకుంటున్నా. నాకు అలాంటి బిడ్డగా పుట్టింటే దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె ఎన్నిసార్లు ఒప్పుకుంటుందా బిడ్డ తప్పు, నా దేవుడి ముందు నేను తప్పు చేసిన, నా దేవుడి ముందు నేను తప్పు చేసిన, అందుకు నా దేవుడిని పాదాలు పట్టుకుంటున్నాను. మీ అందరూ కూడా ఒక్కసారి క్షమించి నా కొరకు ప్రభుని అడగండి, సంఘమంతా అడగండి. బ్రతుకుతే ఆయన కోసమే నేను బ్రతుకుతాను, బ్రతుకుతే ప్రభు కోసమే నేను బ్రతుకుతాను. ఏ వ్యక్తులైతే నమ్మిందో ఆ వ్యక్తి కోసమే బ్రతుకుతాను నేను. మళ్ళా నాకు ఇలాంటి ఉద్యోగాలు పెరిగినా నేను చూడను, డబ్బు వాడా పెరిగినా నా వాడకి వెళ్ళి మళ్ళా చూడను, నా వాడ సరిపోయిన వాడ నేను చూడను. నేను ఎవరినైతే నమ్మిందో తన కోసమే నేను బ్రతుకుతాను. చౌపడంతరం తాతయ్య లేదో ఇన్ని కాగితాలు ఉంటున్నారో మీరు ఇష్టపడితే చిచ్చి అది మళ్ళా జరగని పని. నేను ఈ విధంగా చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, కానీ నేను మళ్ళా ఇంకొక గొప్ప చెట్టు కనపడితే, ఇంకొక గొప్ప బిల్డింగ్ కనపడితే, ఇంకొక గొప్ప ఆ వృక్షం కనపడితే, ఇంకొక గొప్ప పశువు కనపడితే, ఇంకొక గొప్ప కుక్క కనపడితే ఆ కుక్క కోసం నేను నా కళ్ళు తెరవబడ్డట్టు అయింది. నా జీవితము నిజంగా ఆ బిడ్డ ఎదుట నేను ఎంతటి వాడిని అనిపించింది. నాకు ఎట్లా ఆరాధన చేస్తావు, ఏ విధంగా ఆరాధన చేస్తావు, ఆరాధన చేయడానికి నీకేమన్నా ఎట్టనిపించింది, ఆరాధన చేయడానికి నీకేమనిపించి ఆరాధన చేస్తున్నావు? చిక్కులేదా మనం చేసిన పనులు, మనం నడిచిన నడక, మనం చూసిన చూపు? ఏలు పెట్టి చూపించడానికి, ఎవరినో ఏలు పెట్టి చూపించడానికి పెద్ద కొడుకు పెద్ద బిడ్డలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రేమ కలిగిన వాళ్ళారా, లోకం దిగిపోతుంది 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 దిగిపోయేది నేర్చుకోలేకని ఇంకొచ్చేది నేర్చుకోండి. శావ ప్రాంతానికి నిజంగా ఈ మందిరంలో సేవ చేయటానికి ఇష్టపడక
చావ చేయడానికి ఎక్కి రాకపోవడానికి కారణం ఏమిటంటే నిజంగా కేవలం ఏమిటి? ఆ ముసలాయన కాబట్టి బతుకుతుంది, ఆ ముసలిది కాబట్టి బతుకుతుంది. ఆడేమిటి తినాలా? ఇచ్చినేమంతా రాపించి పెట్టుకుంటున్నాం మనం, ఇచ్చినేమంతా లెక్క వేసి పెట్టుకుంటున్నాం మనం. ఆయన అంటే ముసలోడు కాబట్టి, పింఛన్ కాబట్టి, ఆయనకేదో రాబట్టి బతుకుతున్నాడు. మన పిల్లలతో ఏ విధంగా బతకాలని నిజంగా ఈ యొక్క మందిరంలో చావ చేసేవాళ్ళు, చావు చేయడానికి సిద్ధపడే వాళ్ళు ఎన్నికలు చేయడానికి కారణం కావాలి. ఎప్పుడైనా ఇదే బతుకుతూ వచ్చినామో మనం. ఈ సంవత్సరమే యాటొకలు దేవుడి దశభాగాలు పంచుకున్నాం. యాటొకలు దేవుడి దశభాగాలు కిందికి వీరికి ఆకాశానికి భూమికి నింటగట్టిన మందిరాలు ఏమైపోతా ఉన్నాయి? దశభాగాలు మనం ఉంచుకుందాం, కానుకలు మనం ఉంచుకుందామంటే ఎవడో జీతానికి పోతే 3 రోజులు ఉంటాడు, 4వ రోజు వెళ్ళిపోతా ఉంది. సౌటపాలెం మందిరం చూస్తే దేని ఉంటుందని ఏం చెప్పలే. మొన్న హైదరాబాద్ కూడా పోయి మా పిల్లడు చూడాలయ్యా చార్మినారు. ఇంకోటి చూస్తే మిట్టిగా ఆకాశం కట్టింది కానీ గుళ్ళు ఎవరు లేరు. ధనాపేక్షతోటి కనీసం మందిరాలు జరుపుకోవడానికి కూడా లేరు. ఇది కూడా మంది విశ్వాసమైన బ్రతికే, ఇది కూడా మంది క్రైస్తవ బ్రతికే. ధనాపేక్ష నిజంగా నువ్వు చెప్పుతుంటే నీ ఎంత ధనం తప్పించేవాడు అన్నాడు దేవుడు. ధనాపేక్ష కోసం నువ్వు పరిగెత్తుతుంటే ఇదిగో 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 చూపించి ఎడారిలోకి తీసుకుపోయి నిన్ను నన్ను నీరు లేని ఎడారిలో గుంటెన పెట్టే అపవాదికి మనం దాస్యం అవుతున్నామండి. మనం అపవాదికి దాస్యం అయిపోతున్నాం. దేనికోసం దిగిపోతా ఉన్నాం చెప్పండి? దిగిపోయే ప్రతి వాళ్ళము ఒప్పుకోండి. దశమ భాగం నువ్వు ఎంత నీచంగా దిగిపోయినావో ఈ సంవత్సరం నువ్వు అంత నీచంగా తయారైతా ఉన్నావు. దశమ భాగం అనేది ఎవరు చేయాలంట? తన రక్తంతో కలగబడిన వాడే చేయాలంట దశమ భాగం. తన సొంతైన బిడ్డలే చేయాలంట దశమ భాగం. మనం ఏదో పట్ల ముందరికి ఒక పిచ్చగాడు వస్తే వాళ్ళు అన్నారు ఆ రూపాయి తీసి అక్కడ ఉన్న కొట్టు యజమానుడు ఎవరు అక్కడ ఉండేవాళ్ళు గుమాస్తారు. అరే వారికి ఎవరికొకరికి దశమాడదు వాడికి ఇచ్చింది. ఎటువంటి మన బతుకు, ఎటువంటి మన జీవితం, ఎప్పుడు మారుతావు? ఎప్పుడు దేవుడికి ఇష్టమైన కుమారుడుగా ఉంటావు, ఎప్పుడు దేవుడికి ఇష్టమైన కుమార్తెగా ఉంటావు. దేవుడు మారేది తెలియలేదని సమస్త ప్రజలలో నన్ను చిక్కుపరిచేది తెలియలేదని దేవుడికి స్తోత్రం కలుగును కాక. దేవుడు అంటే ఏమనుకున్నావు? చూసి చూడలేడు అనుకున్నావా? ఇన్ని రానాడు అనుకున్నావా? చెవుడు లేనాడు అనుకున్నావా? ఆరాధన చెయ్యి, ఒప్పుకో, తప్పొప్పుకో. దేవుని ఎదుట దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నప్పుడు, దేవా ఇది నా ముందు పెట్టిన, ఇది నేను చదవటానికి యోగ్యులేనా? ఎన్న ప్రజలకు నేను యోగ్యులేనా? చెప్పదగినటువంటి కథవులేనా? నాయి పలకదగినటువంటి నాలుగేనా? నాది ఈ మాట నా నాలుగుతో పలకటానికి యోగ్యురాలనే. అయ్యా నీ కీర్తన పాడటానికి నేను యోగ్యురాలనా? ఇష్టం వచ్చినట్టు నిలబడ కళ్యాణాల ఏదో ఇష్టం వచ్చినట్టు పాడుతా ఉన్నాం. పాట పాడటానికి కూడా దేవుడు అనుమతి ఇవ్వాలంట. వాద్యాలు వాయించడానికి కూడా దేవుడు అనుమతి ఇవ్వాలంట. భక్త సింగ్ ఎన్నోసార్లు ఆపే, అది వాయిస్యేలా, ఆ డమ్ము వాయిస్యేలా, నీకు ఆ కాము నీకు వాయిస్యేలా, ఆ డబ్బము నీకు వాయిస్యేలా. నువ్వు వాయించుకున్నావు ఏదో రెక్కలు ఎగరేసి ఒప్పుకోలే. తొలగో పక్కదలు ఎక్కడి నుంచి వచ్చినావు? ఓ పనివాడే 5-6 అంటున్నాడు. పనివాడైతే అక్కడ బజార్లో పనివాడేమో, స్టేజ్ల మీద పనివాడేమో, వీధులలో పనివాడేమో, సినిమాలలో పనివాడేమో, నాటకాలలో పనివాడేమో,
నజరేయుడైనటువంటి యేసు దగ్గర పనివాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుళ్ళు ఎంతైతే నువ్వు తగ్గించుకుంటావో, ఎంతైతే దేవునికి నీ యొక్క హృదయం అర్పించుకుంటావో, ఎంతైతే నీ దేవునికి సమర్పించుకుంటావో, అప్పుడే దేవుడు నిన్ను అనుకోకుండా ఏం చేస్తాడంట? దేవుని వాక్యాన్ని నీ చేతికి నా చేతికి అప్పచెప్పేవాడు. దేవుని యొక్క ఆశీర్వాద ఫలములు నీ చేతికి నా చేతికి అప్పచెప్పేవాడు. నువ్వు నీ ఇష్టం వచ్చిన చోట మీరు నిలబడి కాక ఆయన మహిమ ఆయనే చెల్లించుకునే దేవుడు. ఏదో నువ్వు ఆలోచించాల్సిన పల్లె, ఏదో నువ్వు ఎత్తుకాల్సిన పల్లె, ఏదో యాకరాల్సిన పల్లె, యాకొచ్చి ఎంతకొచ్చి ప్రజల ముందు పెడితే అందరంటే వాళ్ళు అక్కడ ఏమో కొనుకొచ్చిన వాళ్ళే, దాన్ని ఏడకొచ్చిన వాళ్ళే, అది మీ ఇంట్లోనే కాదండి. అర్థమవుతుంది అంటారా? దేవుడి చిన్న వాక్యాన్ని ఆశీర్వదించి దీవించబడుగాక. ప్రియులారా, దిగిపోయిన వాడిని చూస్తా ఉన్నాం. గేహాజీ దేని కోసం దిగిపోయినాడు? పరిగెత్తుతో పోయినాడట లోకంలోకి. దేనికోసం? పవిత్రమైన దేవుడి దేవుల కోసమా? కాదు, ఎండి బంగారం కోసం. గేహాజీ కూడా పరిగెత్తుతో పోతా ఉన్నాడట, రోడ్డు పట్టుకొని గోవలు పట్టుకొని. ఎన్నిసార్లు దాడి జరిగినా దేనికోసమట? నిత్యం దేవుడు ఆయనతో మాట్లాడే శ్రేష్టమైనటువంటి దేవుని భక్తుడు దేనికోసం దిగిపోతా ఉన్నాడు? ఈ లోక ధనధాన్యం కోసం దిగిపోతా ఉన్నాడు. డబ్బు ఎండి బంగారం కోసం దిగిపోతా ఉన్నాడు. చివరకు పేరు మోసిన సమూయేలు కొడుకులు దేనికోసం దిగిపోయినారట? అయ్యా, నీ కుమారులు నీయాల యథార్థంగా ప్రవర్తించడం లేదు, నీయాల యథార్థంగా ఏలటం లేదు, మాకు ఒక రాజు కావాలా? నీ కుమారులు దేనికి లోనైపోతా ఉన్నారు? లంచానికి. క్లియర్గా ఉంది అక్కడ, లంచానికి దిగిపోతా ఉన్నారు. వచ్చిన వాళ్ళక్కడ లంచాలు పుచ్చుకుంటా ఉన్నారు. మాకు యథార్థమైనటువంటి శావకుడు కావాలి, రాజు కావాలి. అర్థమవుతుంది అంటారా? యథార్థం కలిగిన బ్రతుకుతే నీవు జీవిత కాలం అంతా కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చిన్న వాక్యం దేవుడు ఆశీర్వదించును గాక. ప్రతి వాళ్ళము కూడా ఎన్న వాళ్ళము దేవుని నమ్ముకొని యేసు ప్రభువును అన్ని లోకంలో ధనాపేక్షలో నేను పెద్దోని కావాలా, ఇస్తాడగా ఫలించాలంటే దేవుడికి నువ్వు చాలా దూరంగా ఉన్నట్టు దేవుడి దగ్గర ఉన్నోడే కాదు. నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి దేవుని సొత్తైన ప్రజలారా, మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాను. పూట జరిగితే చాలయ్యా నాకు. నేను ఎవరికి చేయి దాచి మళ్ళా నేను అప్పడుకోకుండా, ఎవరికి చేయి చాయకుండా, నాకు ఒళ్ళుగా కాకుండా బట్టలు, ఆకలి కాకుండా అన్నం ఉంటే చాలయ్యా నాకు. విస్తారంగా తర్వాత ఇదిగో నేను 10 గొర్రె పిల్లలు నేను సలికి లేము, బ్రతకలేము, తిరగలేము. నిజంగా సేవకుడు ఒక క్రైస్తవుడై ఉంటే, నిజంగా పేతురు నిజంగా క్రైస్తవ బాటలో నడిచినవాడైతే, దేవుని పోలి నడిచినవాడైతే, నేను చూపించిన స్థలాలు 100 సార్లు చెప్పాలని. సేవకుడు నివసించినటువంటి ఆ నివాసము తన నేరలేక ఊరుగాక ఎడారిలో శ్మశానంలో జీవించి దేవుని యొక్క దీవెనలు సాధించుకొని వచ్చిందని ఇక్కడ ఫలించినోడు ఆయనని చెప్పాల్సినోడు. అపవాది అన్నాడు, నువ్వు చూసినావు కానీ అని నిజంగా అక్షరం ముందు లేకుండా చేసేసి దానికి అసలు ఏమైనా నోట్లోంచి మాట రాకుండా, అసలు మర్చుకుంటే ఎప్పుడోసారి చెప్పేవాడు కానీ మతికి లేకుండా చేసేసి ఆనాటి నుండి కొన్ని దినాలు అయ్యా నువ్వే కదా ఇస్తానన్నది పిల్లలు మళ్ళా ఒక మాట తిరుపతి జయరామన్న చెప్తాడు. ఒక మాట, ఒక కుటుంబంలో ఒక యవనస్తుడు దేవుడిని నమ్ముకొని నేను దేవుని సేవ చేయాలంటే ఆ ఇంట్లో తల్లిదండ్రులు అన్నదమ్ములు, నువ్వు ఇక్కడ దేవుని సేవ చేయాలంటే నువ్వు కట్టుకున్న బట్టలు వెళ్ళిపోవాలా, మా ఆస్తికి నీకు ఎలాంటి సంబంధం లేదని అలగొట్టేశారు. సరే మంచిదే, చాలు, నాకు అది చాలు, దేవుడు చాలు, దేవుడు అంటే చాలని బయటికి వెళ్ళి
వెళ్ళొచ్చేసిందంట. బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఒక కొండ దగ్గర ఉందంట, ఊరికి దగ్గర. ఆ కొండ మధ్య సముద్రం. ఆ సముద్రంలో పోయి ఆ బట్టలు కట్టుకున్న బట్టలు ఉతుక్కొని ఆ బండల మీద ఆరేసుకొని చెట్ల మీద మళ్ళా ఆరిన తర్వాత తొడుక్కొని మళ్ళా వచ్చి ఊళ్ళోకి వచ్చి చావు చేస్తా ఉన్నాడు. చావు చేస్తా ఉంటే ఎన్ని దినాలు ఉంటాయి ఒక జత? ఎన్ని దినాలు ఉంటాయి చెప్పండి? ఎన్ని దినాలు ఉంటాయి ఒక జత? అయ్యే ఉతుక్కుంటే 2 నెలలు ఉంటాయి, 3 నెలలు ఉంటాయి, 4 నెలలు ఉంటాయి. అవి సిరిగిపోలు తయారైనాయి. ఒకరోజు ప్రభుకు మారపెట్టినట్టు, ప్రభా అయ్యా ఈ బట్టలు వేసుకొని ఊళ్ళే పోయి ప్రభువుని నమ్ముకోండి, మీకు విశ్రాంతి ఉంది, ప్రభువుని నమ్ముకోండి, మీకు సమాధానం ఉంది, ప్రభువుని నమ్ముకోండి, సమస్తం మిమ్మల్ని ఆశీర్వదించగలిగిన దేవుడని నేను పరలోక పట్టణంలో పెద్ద భాగ్యం ఉంది మనకని నేను సువార్త చెబుతా ఉంటే వాడికే గతి లేదు కానీ, కట్టుకోవడానికి బట్టలే లేవు కానీ ఆయన ఏదో మన బతుకులు మారుస్తాడంట ఆయన చెప్పిన దేవుడు అని అంటాయా? ప్రభా మరి మీ ఇష్టమయ్యా, మరి నేను ఏం చేసాను? మళ్ళా నేను నా ఇంటికి మాత్రం వెళ్ళి నేను కనీసం జత బట్టలు కూడా నేను అడగను అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటా ఉంటే నాలాంటి ఒక మితి లేనివాడు, నాలాంటి ఎత్తు గెలవలేనివాడు ఆ మిల్క్ లో పనిచేస్తా వాడికి ఇష్టం వచ్చిన బట్టలన్నీ అవి కూడా ఎలాంటి అంట, అలాంటి అవి ఎట్లాంటి అంటే చిన్న సన్నయ్య కాదంట, శ్రేష్టమైన పేరు మోసిన బట్టలంట. సఫారీ ఎట్లా నాకు తెలియదు. సహోదరుడు చెబుతుంటే విన్నా, ఆ యొక్క సేవకుడు చెబుతాయంటే విన్నా, సఫారీ లేనంట. కొంటే సఫారీ కొంటాడు. కొని 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 ఊరిక తిని బలమైన తిండి తినేవాడు కాదు. నెల దాటగానే ఈ సఫారీ పని అది పక్కన పెట్టేసి అవి పెద్ద ఒక బ్యాగుకు నిండిపోయినాయి, ఒక రూము పోయినాయి. అప్పుడు ఒక రాత్రి అన్నాడంట, సహోదరుడు నువ్వు ఎన్నిసార్లు కొన్నాయన్నీ నువ్వు ఏం చేసుకుంటావని? నువ్వు రేపు నేను పిలిస్తే ఆ ఒక్క కట్టు బట్టలతోటే కదా నిన్ను శివర దశలోకి తీసుకొచ్చి ఏం చేస్తావు? ఒకసారి నీకు ఏమైనా గమనం ఉందా? ఒకసారి నువ్వు నా వైపు చూస్తున్నావా? నా వైపు చూస్తే నువ్వు పేదలు ఎంతమంది ఉన్నారు, వారికి నువ్వేం చేయగలుగుతావు అన్నాడు. అప్పుడు ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదంట. తెల్లారికి ప్రభా నేనేం చేయాలి? అడ్రస్కు రాయి, అడ్రస్కు పంపి మణియాత్ర చేయాలి. ఆ అడ్రస్కు పెద్ద ఇనప పెట్టి, ఆదినాలలో ఇనప పెట్టి, ఆ ఇనప పెట్టెలన్నీ వేసి ఒక్కొక్కటి చూసుకుంటాడంట. ప్రభా అమ్మ తీసుకున్నానయ్యా, ఇది ఇష్టంగా తీసుకున్నా ఈ సభాన్ని అంటే అది తీసుకో అంటే పట్టలేదు ప్రభా, అందుకబట్టి పెట్టి మర్యాద పెట్టాడు. చూసుకుంటాడంట, ఇష్టమైన డ్రెస్ అంటే చూసుకుంటాడంట. ప్రభా అసలు కనీసం నెల కూడా అడగలేదు కదా అంటే అది తీసుకో, అది పట్టలేదు, అయితే తీసి పెట్టలేదు. మొత్తం పెట్టెలు పెట్టేసి ఆ అబ్బాయి ఊరు పేరు అడ్రస్ మొత్తము ఇచ్చి పోస్ట్ మ్యాన్ పంపించాడు. పోస్ట్ మ్యాన్ చక్కగా తీసుకొని వచ్చినాడు. అమ్మా ఈ అబ్బాయి ఈ ఇంటి పేరు మీరే కదా, వాళ్ళ తల్లిదండ్రులు మీరే కదా, మరి ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? ఆ అబ్బాయి పిలవండి, ఆ అబ్బాయికి పోస్ట్ ద్వారా వచ్చిన అయ్యాను. ఇక్కడ మేము ఎలబెట్టినము అలా కొండకాడు ఉంటాడు, కొండ దగ్గర ఉంటాడు, ఒక చెట్టు కింద ఉంటాడు అని నేను మోసపడిపోయినాను సైకిల్ మీద. మరి అబ్బాయి నువ్వు ఎవరికైనా ఈ మర్యాద చేయమని ఎవరికైనా పోస్ట్ పెట్టినావా, ఎవరికైనా ఒక లెటర్ రాసి ఇచ్చినావా? నాకు నేను ఎవరికి రాసి చేయలేదయ్యా. ఇదిగో ఈ పేరు ఏమిటంటే నాది, ఈ తల్లిదండ్రులు ఏమిటంటే మా తల్లిదండ్రులు, మరి మీకోసమే వచ్చినాయి అన్నాడు. అప్పుడు సరేనని చెప్పి సంతకం చేసి అవి తీసి ఒక్కొక్కటి వేసుకొని చూస్తే చెత్త ఒక్కొక్క డ్రెస్ వేసుకుంటే చెత్త ప్రభా నేను కొలత ఇయ్యలేదు, నేను మిషన్ కానీ మీ డ్రైవర్ చెప్పలేదు, అసలు ఎంత కరెక్ట్ గుర్తించినావు ప్రభా నాకు అంటే నాకు తెలుసు, నీ కొలత తెలుసు, నీ బాడీ ఎంత ఉండే సంగతి నాకు తెలుసు. దేవుని యందు విశ్వాసం కలిగిన వాళ్ళారా, దేవుని యందు భయభక్తులు కలిగిన నడుచుకుంటే నువ్వు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఏ బట్ట కావాలో ఆ బట్ట ఇచ్చే దేవుడు,
నీకు ఏ ఆహారం కావాలో ఆ రోజు నీకు ఆ ఆహారం ఇచ్చేది. సమస్తమును నువ్వు అడిగినే మొత్తం నేను ఇచ్చిన కనుక ఇక నా సేవకురమ్మని బలంతంగా పిలుచుకునేది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నిజంగా నేను ఏం తినాలన్నా, ఏం తాగాలన్నా, ఏ బట్ట కట్టాలన్నా నాకు కొరత, నాకు లేని కొరత మీకు ఎందుకు ఉంటది? మీరు ఎందుకు దిగిపోతా ఉన్నారు? ఇలా ఉన్నా లోకంలోకి ఎందుకు దిగిపోతా ఉన్నారు? లోకంలో ఎందుకు మీరు ఎంత చిందులాడుతా ఉన్నారు? చిన్న వాక్యం దేవుడు ఆశీర్వదించును గాక. దేనికి దిగిపోతా ఉన్నావు? దేనికి దిగిపోతావు? ఈ లోక ధనాపేక్ష కోసం, ఈ లోక ధనాపేక్ష దేవునికి విరోధమైన పాపము. ఆ పాపం కోసం మనం పరిగెత్తుతున్నాం కానీ ఆ ప్రభు కోసం మనం ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మనము ప్రయత్నం చేయలేదని దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులతో ఆయనను ఎప్పుడైనా కనపరిచి, ఎప్పుడైనా ఆయన పాదాలకు మనం చిరుచొచ్చి మన తప్పిదాలు ఒప్పుకుంటే ప్రభు కనికరించి ఖచ్చితంగా నేను నన్ను ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. చిన్న వాక్యం దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.